నకిలీ 500 రూపాయల నోట్లు చెలామణి చేస్తున్న నిందితులను కోనసీమ జిల్లా మండపేట పోలీసులు అరెస్ట్ చేశారు. కపిలేశ్వరపురంలోని అంగర పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో రూరల్ సీఐ దొరరాజు వివరాలు వెల్లడించారు. సిఐ మాట్లాడుతూ రాజమహేంద్రవరానికి చెందిన వీర వెంకట సత్య సీతారామరావు స్థానిక పాన్ షాప్ లో నకిలీ 500 రూపాయల నోటు ఇచ్చి సిగరెట్ పెట్టె తీసుకున్నాడని తెలిపారు. ఈ నోట్పై షాప్ యజమానికి అనుమానం వచ్చి అతన్ని నిలదీయగా పారిపోయే ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు. స్థానికుల సహాయంతో నిందితుడిని పోలీసులకు అప్పగించారన్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు విజయవాడకు చెందిన వారా నవీన్ ను కూడా అరెస్ట్ చేశామని తెలిపారు. అతని వద్ద 44 నకిలీ 500 రూపాయల నోట్లు, ల్యాప్టాప్, పెన్ డ్రైవ్ తదితర సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అంగర గ్రామంలో అవుట్కట్స్ దగ్గర శ్రీనివాస రైస్ మిల్ దగ్గరలో కైసెట్ సత్యనారాయణ శ్రీలక్ష్మి దంపతుల దగ్గర పాన్ షాప్ దగ్గర ఒక వ్యక్తి మధ్యాహ్నం 2 గంటలకి వచ్చి సిగరెట్ ప్యాకెట్ అని చెప్పి తీసుకుని ఒక 500 ఫేక్ నోట్ ఇచ్చారని చెప్పేసి దాని మీద డౌట్ వచ్చి వాళ్ళు అడిగిగా వివరాలు అడిగితే పారిపోతుంటే అతను పట్టుకుని పోలీస్ స్టేషన్ దానిగా కోనసీమ జిల్లా ఎస్పీ గారు శ్రీ కృష్ణారావు గారు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు అంగరాజయ్య గారు కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో దర్యాప్తుల భాగంగా అతన్ని అదుపులో తీసుకుని అతను ఇంట్రాగేట్ చేసి అతను వివరాలు అడగగా అతను ఫ్రెండ్ కలిపి గమనట్టు ముద్రించే అలవాటు ఉందని చెప్పేసి గతంలో వీళ్ళిద్దరి మీద కూడా కడియం పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని చెప్పేసి అతని వద్ద వాళ్ళిద్దరి వద్ద కూడా 44 500 నోట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్ని కూడా అదుపులో తీసుకుని ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వారం నవీన్ అతను కూడా రాజమండ్రిలో 2 రోజులుగా అదుపులో తీసుకున్నాం. అతని దగ్గర నుంచి కూడా హెచ్పి లేజర్ ప్రింటర్ ఒకటి, హెచ్పి ల్యాప్టాప్ ఒకటి, 44 500 రూపాయలకు సంబంధించిన ఫేక్ నోట్ని, ఒక పెన్ డ్రైవ్ని అతని కేసు దర్యాప్తు భాగంలో సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే ఎక్కడైతే విలేజ్ అవుట్కట్స్లో సింగిల్గా షాప్స్ కానీ ఏదైనా రద్దీ ప్రదేశాల్లో చీకటిపడ్డ ప్రదేశాల్లో ఫేక్ నోట్స్ అనేది చలామణి చేయడం జరుగుతుంది. దీని మీద కూడా గతంలో కూడా కడియం పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. ఈరోజు వాళ్ళ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఆనరబుల్ కోర్టుకి తరలించడం జరిగింది.